హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఎప్పుడు చేసే రైస్ రెసిపీస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా క్యాబేజ్ తోటి రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. క్యాబేజ్ అంటే ఇష్టపడని వారికి కూడా ఈ రైస్ రెసిపీని చేసి పెట్టండి. అసలు ఇందులో క్యాబేజ్ వేసినట్టుగా కూడా అనిపించదు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని కుక్కర్లో చాలా తేలిగ్గా త్వరగా చేసుకోవచ్చు. లంచ్ బాక్స్ రెసిపీ కింద కూడా చాలా బాగుంటుంది. ఈ క్యాబేజ్ రైస్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, హోల్ గరం మసాలాను వేసుకోండి. 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 యాలకులు, 4-5 లవంగాలు, 2 అనాస పువ్వులు, 2 బిర్యానీ ఆకులను వేసుకోండి. వీటిని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల జీడిపప్పును వేసుకోండి. ఈ జీడిపప్పుతో పాటుగా కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని వేసుకోండి. నేను ఇక్కడ 6 పచ్చిమిరపకాయల వరకు వేస్తున్నానండి. వీటిని కూడా హాఫ్ మినిట్ పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా పసుపును కూడా వేసుకుని కలుపుకోండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి అరకప్పు వరకు బాగా పండిన టమాటా ముక్కలను వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని అంతా బాగా కలుపుకుని టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటాలను కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నట్లయితే ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి. 2-3 నిమిషాల్లోనే ఇలా సాఫ్ట్గా అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి గుప్పెడు కొత్తిమీరను వేసుకుని అంతా బాగా కలుపుకోండి. ఈ కొత్తిమీరతో పాటుగా మీకు నచ్చితే కొద్దిగా పుదీనాని కానీ లేదా కొద్దిగా ఏదైనా ఆకుకూరను కానీ కూడా వేసుకోవచ్చు. అంతా బాగా కలుపుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 కప్పు క్యాబేజీని వేసుకోవాలి. 1/2 కప్పు వరకు గ్రీన్ పీస్ని కూడా వేసుకోవాలి. ఈ క్యాబేజ్ని, గ్రీన్ పీస్ని ఈ ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొద్దిసేపు క్యాబేజ్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చివాసన అనేది తగ్గుతుంది. 2-3 నిమిషాల పాటు మూత పెట్టుకుని కుక్ చేసుకుంటే సరిపోతుంది. 2-3 నిమిషాల తర్వాత అంతా బాగా కలుపుకొని ఇందులోకి మసాలా పొడులను వేసుకోవాలండి. 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, వీటితో పాటుగా 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని కూడా వేసుకోండి. పచ్చి కొబ్బరినైనా వేసుకోవచ్చండి, కానీ కొబ్బరి పొడిని మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి. ఈ రెసిపీలో కొబ్బరి పొడి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. స్పైసెస్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వరకు రైస్ను వేసుకోవాలి. ఈ రైస్ని ఒక అరగంట పాటు నానబెట్టుకుని వేసుకోవాలండి. నేను రెగ్యులర్ రైస్తోనే చూపిస్తున్నానండి. మీరు బాస్మతి రైస్తో కూడా ఈ రెసిపీని చేసుకోవచ్చు. ఏ రైస్ అయినా సరే ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. రైస్ వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకుని ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నారో అదే గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ని వేసుకోవాలి. బాస్మతి రైస్ను ఉపయోగిస్తున్నట్లయితే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోండి. అంతా బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ను ఒకసారి చెక్ చేసుకోండి. అవసరమైతే సాల్ట్ని వేసుకోండి. మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టీమ్ అంతా పోయిన తర్వాత చూసినట్లయితే రైస్ ఇలా చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఈ రైస్లోకి నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. చివరిగా ఇందులో 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకుని ఒకసారి కలుపుకుంటే క్యాబేజ్ రైస్ రెడీ అయిపోయినట్లే. ఈ రైస్కి సెపరేట్గా సైడ్ డిష్ కూడా అవసరం లేదండి. పెరుగు రైతాతో తీసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ. ఉదయం పూట హడావుడి లేకుండా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలంటే ఈ రైస్ని చేసుకోవచ్చండి. చాలా త్వరగా కూడా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ టేస్టీ రైస్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.